నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. వికలాంగులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉపకరణాలు పంపిణీ చేసిన బండి సంజయ్. కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన సివిల్ సప్లైస్ కమిషనర్. ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్. జీపీ కార్యదర్శిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు. ధాన్యం విక్రయాలకు తప్పని ఇక్కట్లు. వారాల తరబడి రైతుల పడిగాపులు. ఇక వార్తల్లోని వివరాలు. వికలాంగులకు అండగా ఉంటామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తోందని, వికలాంగుల కోసం 1600 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. వికలాంగులకు ఇప్పటికే పలువురికి సహాయ పరికరాలు పంపిణీ చేశామన్న కేంద్ర మంత్రి భవిష్యత్తులో అర్హులందరికీ ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాజరై జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెనికిడి యంత్రాలు, బ్యాటరీ సైకిల్స్, సుగమ్య కేన్, స్మార్ట్ ఫోన్, ఇతర పరికరాలు అందజేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ఎంతో మంది వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ వికలాంగులకి మద్దతుగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెరగాలని, ఈ మేరకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఏడాది 15,000 సైకిళ్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కొంతమందికి ఇచ్చారు, మళ్ళీ మాకు వస్తాయో రావు అని చెప్పి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ సేవ చేయడమే మా బాధ్యత. మీకు సేవ చేయడం కూడా ఒక భాగ్యంగా భావిస్తాం. మేము ఈరోజు 84 లక్షలు విలువ చేసినటువంటి 466 మంది దివ్యాంగ సోదరులకు 813 పరికరాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గతం నుంచి కూడా దివ్యాంగుల కోసం కానీ, వృద్ధుల కోసం కానీ, మహిళల కోసం కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. కేవలం ఈ ఒక్క పార్లమెంట్లోనే ఇప్పటివరకు దివ్యాంగుల కోసము, వృద్ధుల కోసం, మహిళల కోసం దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా మనం ఖర్చు పెట్టాం. ఈ దివ్యాంగ సంక్షేమం కోసము కేంద్ర ప్రభుత్వము ఈ ఒక్క ఏడాది 1600 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టేది వీళ్ళ కోసం. ఇవాళ ఎక్కడ కూడా ఎవరు బాధపడవలసిన లేదు. ఇవాళ అన్ని అవయవాలు ఉన్నటువంటి సకలాంగులే అనేక బాధలు అనుభవిస్తున్నారు. మీరు బాధపడము నిజంగా అది భరించలేము కూడా. మేము తెలుసుకుంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఎక్కడ నారాజు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు దివ్యాంగులు అంటే సానుభూతి చూపగలం. సానుభూతి కాదు, ఇప్పుడు దివ్యాంగులు అంటే చప్పట్లు కొట్టి వాళ్ళని ప్రోత్సహించే స్థాయికి సమాజం వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. బండి సంజయ్ పర్యటనను అడ్డుకుంటారనే సమాచారం మేరకు బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలని ముందస్తుగా అరెస్టు చేశారు. ఇటీవల కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనని అడ్డుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా అక్కడికక్కడ అరెస్టు చేశారు. ఇండ్లు, షాపులు, రోడ్లపై ఎక్కడ కనబడితే అక్కడి నుంచి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులకి మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది.
కేంద్ర సహాయ శాఖ మంత్రి హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ గారు కేటీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మేము ఈరోజు వారిని అడ్డుకుంటామనేటువంటి తలంపుతో మమ్మల్ని పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ నిర్బంధ పాలన ఇంకెన్ని రోజులు అవుతుందో చూడాలి. ఇంకొక 2.5 సంవత్సరాల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత ప్రజలకన్నీ తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి భావిస్తున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరి ధాన్యం మాయిశ్చర్ ను పరిశీలించిన కమిషనర్ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలులో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అవినీతి వ్యవహారంలో ఎంతమంది ఉద్యోగులు ఏసీబీకి చిక్కిన వారి తీరులో మార్పు రావడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు నిందితుడిని అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి జీపీ కార్యదర్శి కుమారస్వామి ఇంటి పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి 20,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడు సదరు అధికారికి 15,000 క్యాష్ ఇవ్వగా 5,000 ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు తెలిసింది. అయినప్పటికీ ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం సదరు జీపీ కార్యదర్శిని అరెస్టు చేసిన అధికారులు రేపు నిందితుడిని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్, సిఐ తిరుపతి, పూర్ణచందర్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు పొత్కపల్లి గ్రామ కార్యదర్శి శ్రీ రామనేని కుమారస్వామి గారిని పొత్కపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంటి పర్మిషన్ గురించి అప్లై చేసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి అతనికి పర్మిషన్ ఇవ్వకుండా రివర్ట్ చేస్తూ అతని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనే పొత్కపల్లి కార్యదర్శి కుమారస్వామి గారిని కలిస్తే ఇతను 20,000 డిమాండ్ చేస్తే 15,000 క్యాష్ రూపంలో మరియు 5,000 రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది. అయినా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏసీబీని ఆశ్రయిస్తే మేము దాన్ని ఎంక్వైరీ చేసి డీజీ మేడం పర్మిషన్ మేరకు ఈరోజు కేసు రిజిస్టర్ చేసి ఈ పంచాయతీ కార్యదర్శి దగ్గర ఈ ఆఫీస్లో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఫోన్లో తీసుకున్నాడు 5,000 ఫోన్పే ద్వారా తీసుకుంటారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్మేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. సెంటర్లకు ధాన్యం తరలించినప్పటికీ కొనుగోళ్ల కోసం వారాల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. మరోవైపు అకాల వర్షాలు అన్నదాతకు కంటి కొనుకు లేకుండా చేస్తున్నాయి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి, మొక్కజొన్న, ధాన్యం కుప్పలు పోసి 15 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి. అధికారుల నుంచి స్పష్టత రాకపోవడంతో తిండి తిప్పలు మానేసి మార్కెట్లో ఎదురు చూస్తున్నారు. ఒక్కోసారి అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కళ్ల ముందే ధాన్యం తడిసి ముద్దవుతుంటే అడ్డుకోలేక ఆదుకునేవారు లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. వేసవికాలకు సంబంధించినటువంటి సందర్భంలో చాలామంది అధికారులు వరి కాకుండా పంట మార్పిడి చేయాలని చెప్పేసి మాతో చెప్పిన సందర్భంలో మేము వరి కాకుండా ఈసారి మరి మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. దానికి సంబంధించి మొక్కజొన్న సాగు చేసిన తర్వాత ఇప్పుడు కొనుగోలుకు సంబంధించినటువంటి తీరా చూస్తే కొనుగోలు చాలా ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి.
ఈ కొనుగోలు ఆలస్యంగా జరగడంతో పాటు ఇందులో ఇంకా ఒక 2 టెక్నికల్ ఇబ్బందులు కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి రైతులను. కేవలం ఒక ఎకరాకు సంబంధించి 20 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పేసి ఒక పక్క అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరొక పక్క ఎవరైతే రైతు తన సొంతంగా పండించినాడో, కౌలు తీసుకుని పండించినాడో, ఈ డబ్బులు వచ్చేసరికి మరి వాళ్ళ యజమాని అకౌంట్లో పడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు యజమానులు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది వేరే ఇతర దేశాల్లో ఉన్నారు. కాబట్టి ఈ 2 చాలా ప్రధానమైన ఇబ్బందులు. ఒకటి 20 క్వింటాల లిమిటేషన్ ఎత్తివేసి రైతుకు నిజంగా ఎంత పండిందో క్లస్టర్ సంబంధించి ఎవరైతే ఏఈ ఉన్నారో వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి పూర్తి స్థాయి విచారణ చేయండి. రెండోది ఈ అకౌంట్లో డబ్బులకు సంబంధించి కూడా కౌలు రైతులకు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ అకౌంట్లో నేరుగా పడేందుకు కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయితే మేము మక్కలు ఇడ పోసి మేము మా ట్రాక్టర్లో పోసుకొచ్చినాడే మ్యాచర్ వచ్చినాయి. ఈగ వెళ్తూ ఆగలేదు. ఏమన్నా అంటే మీది ఇంత నంబరు, మీది అంత నంబరు, ఇంకా రాలేదు పోలేదు అని ఇగో ఇట్లనే చేస్తారు. ఇట్లనే చేసి ఇప్పుడు వారగొట్టే మేము అప్పరపట్నం నుంచి ఈడికి వచ్చేటాలకు ఇవి 10 అయిపోయాయి. మేమేం చేస్తాం? ఎక్కడికని తిరుగుతాం? ఎంతకని చేస్తాం? చీరల పని ఎవరు చేయాలి? ఈ కుప్ప కత్తిర అయితే ఎవరు చదరాలి? మేమేం చేస్తాం అయ్యా? మమ్మల్ని దయచేసి మాకైతే మక్కలు కొనాలి. ఇప్పుడు చెప్పడం అంటే మాకు మక్కలు అయితే పోవాలి. ఈ నుంచి వెళ్ళి మేము తిరగానంటే అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ సెంటర్ పెడితే మాకు అగ్గలు ఉంది. ఇప్పుడు పెద్దపల్లి సెంటర్ అన్న వాళ్ళు మళ్ళీ ఈడికి వచ్చింది. ఈడికి పోసుకొస్తే మమ్మల్ని గిట్ల చేయబట్టే మా మక్కలు అయితే దయచేసి కొనుర్రి, మీకు దండం అన్న పెడతాం. ఇక మేము తిరగలేము, మా నుంచి కాదు. ఇత్తులు పెట్టాక కాంచెల్లి కుప్ప కచ్చేదాకా తిరుగుతుంది. ఇంకెప్పుడు తిరుగుతాం? ఇంకెంతకని చేస్తాం? అసలు బగబగ మండుతుంది ఎండ. ఈ సీసడా నీళ్ళు తెచ్చుకుంటున్నాం, కూర్చుంటున్నాం, పోతున్నాం, కూర్చుంటున్నాం, పోతున్నాం. పంట వేసిన నాటి నుంచి సాగునీరు, పెట్టుబడి కోసం అష్టకష్టాలు పడ్డ రైతుకు చివరకు ధాన్యం అమ్ముకునే దశలో ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడం, లారీలు, గోనె సంచుల కొరత రైతుల పాలిట శాపంగా మారాయి. చేతికి అంది వచ్చిన పంట కండ్ల ముందే తడిసి ముద్దవుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు రైతులు. బత్తాలు నింపి వదిలిపెట్టిపోయి కాంట పెట్టి ఒక 36 సంవత్సరాలు వేరు 87 బత్తాలకు ఇప్పుడు 51 బత్త ఉన్నది. దీన్ని ఎట్లా కాపాడాలి? వర్షం వస్తే మా పాప మాది ఏంది రాసి ఉన్న బాగుంటుంది పోవు కదా. బత్త వదిలిపెట్టి వేసుకపోక మీకు కరెక్ట్ ఇవ్వలే బరదాన్ని శని నాయన వదిలిపెట్టిపోయారు. వాళ్ళు ఇచ్చినాయి తీసుకపోలే. ఏం చేస్తుందో ఇంత ఇబ్బంది అవుతుంది మాకు. అనేకంగా రామకోసం చూసుకుంటారు. బరదాన మంచిది ఇవ్వలే. ఒక కాంట పెట్టిన బత్తాలు ఇక్కడ ఆపారు. ఇప్పుడు మాకు గతి ఏం కావాలి? కాంటకేసుకుపోయే బత్తాలు, పొద్దున పోయే బత్తాలు ఇన్ని ఉంచారు. మేము ఏమని కాపాడుతాం, ఏమని మేము కవర్లు ఇచ్చి కప్పుతాం. అవి ఆగుతలే, పెద్దలు కొట్టుకుపోవచ్చు. వరదలు ఏమన్నారు? 10 రోజుల నుంచి దొక్కుతాం అని తోకలే. ఇంత ఇబ్బంది చేస్తారు రైతులు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి సెంటర్ల నుంచి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలించాలని కోరుతున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం మాయం కావడం కలకలం రేపింది. కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డులో ఆరబోసిన రైతులు ఉదయం వచ్చేసరికి చోరీకి గురి అయినట్లుగా గుర్తించారు. అధికారులు చొరవ చూపి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత రైతులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం మాయమైంది. మార్కెట్ అధికారుల సూచన మేరకు నిన్న మక్కల్ని ఆరబోసి వెళ్లిన రైతులు ఉదయం వచ్చేసరికి ధాన్యం చోరీకి గురైనట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ధాన్యాన్ని దొంగలించారని రైతులు ఆరోపించారు. మార్కెట్ యార్డులో ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తాము కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తరలిస్తే ఇలా మాయమవ్వడం బాధాకరమని వాపోయారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ ఘటనని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపడతామని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మక్కలు మార్కెట్ యార్డ్లో పోయడం జరిగింది. నిన్న అకాల వర్షం కారణాల వల్ల వర్షం పడిన కారణంగా నేను పట్టలు తీసుకొచ్చి వేసుకున్న పేన తెల్లారచ్చి చూసే వరకు మక్కలు మరి తోడుకొని పోవడం జరిగింది. మరి దొంగలు ఎవరన్నది తెలియదు. పోతే 3 క్వింటాలు 3-4 క్వింటాల దాకా తోడుకుపోయినట్టు కనబడుతుంది. ఇక్కడ అందాల దాదాపు
కదా సిసి కెమెరాలు చూస్తాను, అది మరి కరెంట్ పోయింది అని చెప్తున్నారు. దాన్ని మరి సీసీ కెమెరా కొన్ని పని చేస్తానే కానీ ఆ టైంకు ఇప్పుడు ఏమంది అంటే వాళ్ళు 12 తర్వాత కరెంట్ పోయింది, మేము ఏం చెప్తాను అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తారు. ఇప్పుడు మన కార్యదర్శి సతీష్ అని చెప్తారు, మరి చూద్దాం అని చెప్పేసి ఇప్పుడే మరి అన్నాడు. దాన్ని మనం చూడాలి. 3 బిడ్డలకి ఇక మరి దాన్ని అధికారులు కానీ మరి ప్రభుత్వం కానీ మరి దీని మీద చర్య తీసుకోవాలి. నాది ఒక్కటని కాదు, ఇక బయట మరి ఎట్లా ఎన్ని జరుగుతాయో, మరి నైట్లు ఏం జరుగుతాయో పోతాను మనం వెళ్ళిపోతాను. కుప్పలు మరి నైట్లో మరి ఎవరు దొంగలు ఎవరు, ఇలా రైతుల మరి ఇంకా బయట వాళ్ళ వెళ్తే పోతానని దానికి చర్య తీసుకోవాలని చెప్పి. నా పేరు సది, దామోదర్ సది. ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పీఎం మోడీ పర్యటించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభను విజయవంతం చేయాలని కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా 8,000 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్ ఓవర్సీసు పేరుపై దళిత విద్యార్థులను ఆదుకున్నట్లుగా చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత బండి సంజయ్ ను విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్ ను కవిత విమర్శిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగడం లేదన్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే సహకరించడం లేదని విమర్శించారు. మీరు కవిత గారి నాయకత్వంలో పనిచేసిరు, కవిత గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిరు. కానీ మీరు ఒక్క మాట ఆలోచన చెయ్యాలి. ఇయ్యల్ల కేసీఆర్ గారి సొంత కూతురే కవిత మీద యుద్ధాలు చేయడానికి సిద్ధమై అత్యంత ఘోరంగా, క్రూరంగా, హీనంగా కేసీఆర్ గారిని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చెయ్యాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీ బిడ్డలైనటువంటి బండి సంజయ్ గారి మీద ఉన్నత వర్గాలకు చెందిన కేసీఆర్ యొక్క నాయకత్వంలో, కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో మీరు అవాకులు చెవాకులు పేలుస్తానంటే ఒక బీసీ బిడ్డగా మీరు ఆలోచన చేయాలి. ఒక ఆడబిడ్డగా మిమ్మల్ని మేము 100కు 200% గౌరవిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే 10వ తారీఖున జరిగేటటువంటి పర్యటనలో జరిగేటటువంటి మోడీ గారి బహిరంగ సభను వేల లక్షల కోట్ల సంఖ్యలో తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా అక్కడికి చేరుకొని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 తారీఖు నాడు పెరేడ్ గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నాడు. దానికంటే ముందు మొన్న జరిగిన ఎలక్షన్లల్లో అస్సాం కావచ్చు, పాండిచ్చేరి కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రము సెన్సేషనల్ సృష్టించింది. ధర్మానికి అధర్మానికి జరిగిన ఎలక్షన్ అది. ఎందరో బంగ్లాదేశీయులు, లక్షలాది మంది బంగ్లాదేశీయులు అక్కడ పశ్చిమ బెంగాల్లో అడ్డేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్నో విధంగా చేసినప్పటికీ కూడా ప్రజలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించిన ఘనత పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అస్సాంలో కావచ్చు, పాండిచ్చేరిలో కావచ్చు, ఇవాళ ఏదైతే మా యొక్క భారతీయ జనతా పార్టీ లీడర్ వారి యొక్క పర్సనల్ పిఏని ఇంతకుముందు నేను రాంగారంగా మన సోషల్ మీడియాలో చూసిన. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మిక సంఘం నాయకుడు కార్పొరేటర్ నెలకంటి రాము ఆధ్వర్యంలో గేటు ఎదుట బైఠాయించారు. ఈ ధర్నాకు పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తోందని ఆరోపించారు. కార్మికులకు సరైన వసతులు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్స్కిల్ నుంచి స్కిల్ పేమెంట్ కావచ్చు, అనేక మన జీతభత్యాల గురించి కావచ్చు, వాళ్ళ భద్రత విషయం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు యాజమాన్యం, కాంట్రాక్టర్లు ప్లస్ ఇక్కడ ఉన్న లేబర్ ఆఫీసర్ అందరూ కుమ్మక్కై ఈరోజు కార్మికుల చట్టాన్ని పూర్తి స్థాయిలో తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా వివరించి ఈరోజు ఒక కేజీఎఫ్ తరహాల లోపలి పోతే ఒక తిహార్ జైల్లాగా ఇలా కార్మికులను బెదిరించి వాళ్ళ శ్రమ దోపిడీ పాల్పడుతున్నారు. దీన్ని ఈరోజు మా ప్రభుత్వం ఖండిస్తుంది. మేము గతంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఆగినామంటే ఈ యొక్క యూరియా ద్వారా పెద్ద దేశంలో రైతు అనేటోడు అవసరం, వాళ్ళు బాగుపడాలి అని చెప్పి ఇన్ని రోజులు దీన్ని ఆపకుండా ఆగినాం. ఈరోజు మా కార్మికుల చెమటతోటి ఈరోజు వాళ్ళ ప్రాణ త్యాగాలతోటి ఈరోజు ఫ్యాక్టరీ నడుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ
మన పొల్యూషన్ బోర్డు కూడా చెప్పింది ఈ విషవాయువు వల్ల ఇక్కడ చాలా ఇబ్బందికరం ఉంటాయంటే కూడా ఈరోజు రెక్కాడితే డొక్కాని పరిస్థితులు మా కార్మికులు ఈరోజు ఆ వాసన విడుచుకొని ఎంత అనారోగ్యమైనా కూడా ఈరోజు ప్రొడక్షన్ తీసుకొచ్చి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి లాభాలు తీసుకొచ్చి ఈరోజు ఆ యూరియా ద్వారా ఈ దేశానికి రైతుని కడుపు దృష్టి పెట్టుకుని కడుపు నింపే కార్యక్రమం చేస్తుండ్రు. మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కార్మిక చట్టాలను అమలు చేయాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ₹1 అంతిమ సంస్కారాలకు సంబంధించిన స్కీమ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతకాలం ₹1కే దహన సంస్కారాలు నిర్వహించి నిలిపివేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. పెండింగ్ బిల్లులను వారంలోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాలు, కడుపేదలు, నిరుపేదలు అంతిమ సంస్కారాలు చేసుకోలేని ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఆ దాని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు తాళి పుస్తలు అమ్ముకొని అంతిమయాత్రకు వాళ్ళు పైసలు పెట్టి ఖర్చు చేసిన పైసలు కూడా ఈరోజు కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తలేదు. కమిషనర్ నిర్లక్ష్య వైఖరి వెంటనే వీడాలి. దళిత పక్షాన దళితుల మీద కనీసం కనికరం లేకుండా వాళ్ళు డోర్ బయట నుంచి బయటకే పంపిస్తున్నారు. కమిషనర్ గారు జాగ్రత్త, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. సరైన తేదీలోపు, ఈ రోజు నుంచి వారం రోజుల లోపు మీరు వాళ్ళని పిలిచి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇప్పించి వాళ్ళ జీవనాభివృద్ధి కల్పించకపోతే మరే ఇదే వారం నెక్స్ట్ వీక్ రోజు 1000 మందితోటి ఈ కార్పొరేషన్ కార్యాలయాన్ని కొన్ని సంవత్సరాలు దాదాపు 2024 నుంచి కూడా ఈ స్కీమ్ని అమలు పరచట్లేదు. మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులే కానీ ఇక్కడున్న కౌన్సిల్ కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకే వ్యక్తికి పూజ చేస్తూ ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఇక్కడున్న కౌన్సిల్ కూడా నిద్రపోతుందని తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన అందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా మరోసారి పేదల కోసం ఏదైతే దాన సంస్కారాలు ఉండే అది ₹1 స్కీమ్ని తప్పకుండా వెంటనే అమలు పరచాలని మేము విన్నపించుకున్నాం. అలాగే కమిషనర్ గారు కూడా ఈరోజు లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఎప్పుడు కూడా ప్రజల వైపు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల శ్రీ సీతారామచంద్ర స్వామి సంకట వియోచన రామభక్త వీర హనుమాన్ ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. భక్త మండలి ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, ఆలయానికి రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుండి ప్రారంభం కానున్న ఉత్సవాలు ఈ నెల 12 వరకు కొనసాగనున్నట్లుగా తెలిపారు. రోజువారీగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. అయితే తర్వాత ఎప్పటి నుంచి మధ్యలో మళ్ళా 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా మంచిగా చేసింది 20 ఏళ్ళ కింద చేసింది 2005. ఈ కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి సార్? కార్యక్రమం జనరల్గా ఇప్పుడు పెద్ద జయంతి అంటారు, హనుమాన్ జయంతి పెద్ద జయంతి అంటారు. మొన్న పోయిందో చిన్న జయంతి పెద్ద జయంతికి ప్రతిష్ఠ అయింది కనుక అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు ఆ పెద్ద జయంతి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 2 రోజులు అధ్యయనోత్సవం అవుతుంది. 2 రోజులు, ఒకనాడు కళ్యాణం, ఒకనాడు పట్టాభిషేకం, తర్వాత మళ్ళీ 3వ నాడు ఆంజనేయ స్వామి అభిషేకం జరుగుతుంది. ఎందుకంటే ఆయన పుట్టిన దినం కదా. అయితే తాంత్రిక కార్యక్రమం అయితే ప్రజలు పెద్ద శ్రీ రామభక్త హనుమాన్ దేవాలయంలో 8/5/2026 అధ్యయనోత్సవం, 9/5/2026 ఈ 2 రోజులు అధ్యయనోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. 10వ తారీఖు యాగశాల ప్రవేశము, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 11వ తారీఖు సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. 12వ తారీఖు మంజుసూక్త ఆంజనేయ స్వామి అభిషేక కార్యక్రమాలు, పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవలసిందిగా మనవి. 3 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవలసిందిగా మనవి.
ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు వరమన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో రైతు వారం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు. సోలార్ ఉపయోగంతో పర్యావరణానికి హాని కలగకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్నారు. వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల నుంచి సాగుబడి అంశాలు నేర్చుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, డిఏఓ భాస్కర్, సర్పంచ్ శంకర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇవాళ సూర్యుడు ప్రతిరోజు వస్తాడు. సూర్య భగవానుడు ఇచ్చే శక్తిని ఇవాళ రేపు ఇవన్నీ నేను దీపావళి మన ప్లేట్స్ వస్తున్నాయి, అది పెడితే కరెంట్ వస్తుంది, అది మళ్ళీ మనకి ఇస్తారు. నిజంగా కూడా నేను కూడా ఆశ్చర్యపడ్డా, ఇంత లాభం ఉంటుందా అని. నాకు లాభం అవుతున్నది. నా దవాఖాన మీద 3 లక్షలు పెట్టినా నెల 35,000 వస్తుండే, అంటే ఏడాదికి దాదాపు 3.5 లక్షలు వస్తుండే. మాకు కరెంటు బిల్ బాగా ఎక్కువ ఉంటుంది దవాఖానకు. ఇవాళ ఏడాదితోటి సగం వెళ్ళిపోయింది. ఇంటికాడ పెట్టిన ఇంటికి మీకేమో ఫ్రీ ఉంటుంది, దవాఖాన అంతా సగం ఉంటుంది, అది 3 ఏళ్ళలో వెళ్ళిపోతున్నది. ఇప్పుడు కొత్తగా చూపెట్టిండ్రు మా రైతన్నలు, ఒక 3.5 ఎకరాలు ఉంటే మొత్తం ఖర్చు అవుతుంది 80% ప్రభుత్వం అవుతుంది, 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే దగ్గర 78 లక్షలు పెట్టాలి పెట్టుబడి. పెడితే ఇక కోటీశ్వర్లు అవుతారు. 10 ఏళ్ళ తర్వాత కాలు మీద కాలేసుకొని కార్లో తిరగచ్చు. గరీబ్ గాళ్ళు ఉంటే 5 గుంటలు ఉన్నా కానీ మనం చేసుకుంటే అద్దెకరం ఉన్న చిల్లర ఖర్చులు మనం వెళ్ళేటట్టు. మరి ఆ పథకాన్ని ఆలోచన చేయండి. అద్భుతమైన పథకం. నేను మొన్న సారంగాపురం పోయేటప్పుడు అలా చూస్తున్నా, ఓ రైతు భూమిలో పెట్టాడు. ఏది 21 ఏండ్ల క్రితం విడిపోయిన స్నేహితులు మళ్లీ ఒకే వేదికపైన కలిశారు. పూర్వం తాము చదివిన పాఠశాల ఇందుకు వేదికగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. 2004-2005 ఏడాదిలో 10th పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. మేము బోయినపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 2004 నుండి 5 బ్యాచ్లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులము. 21 సంవత్సరాల తర్వాత మేము ఈ విధంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతో అందరం ఒకటే వేదికపైకి వచ్చి బాయ్స్ అండ్ గర్ల్స్ మరియు మా ఉపాధ్యాయులను పిలుచుకొని వారిని సాధారణంగా సన్మానించుకుంటూ మా యోగక్షేమాలను ఒకరినొకరు తెలుసుకుంటూ ఈ విధంగా కార్యక్రమాన్ని జరుపుకున్నాం. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలనాటి చిన్న బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఈరోజు ఈ విధంగా కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్రి జీవన్ రెడ్డి. కౌశిక్ రెడ్డిపై దాడి దారుణమని, కాంగ్రెస్ బీజేపీ కుటిల రాజకీయాలతో బీఆర్ఎస్ ను అణిచివేయలేరని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వైస్ చైర్మన్ హరిచరణ్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డితో బండి సంజయ్ కు అంతర్గత ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. కాందేశీకుల వివరాలు అవసరమైనప్పుడు బయట పెడతామంటే బండి సంజయ్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడం సరికాదన్నారు. బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే ధైర్యం అయితే లేదు. రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అంతర్గతంగా ఏం ఒప్పందాలు నడుస్తున్నాయో ఏంటో వాళ్ళకి తెలియాలి. మరి కాందిశీకుల భూములకు సంబంధించిన అంశమా, అది ఏ అంశం, ఏ విధంగా వారికి అంతర్గతంగా ఒప్పందాలు కొనసాగడం జరుగుతుందో నేను సందర్భం వచ్చినప్పుడు నేను బహిర్గతం చేస్తా అని చెప్పాను. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై కూడబలుకొని ఏదైతున్నదో, ఇలా కౌశిక్ రెడ్డి గారు అది అవుతుందో, ఎక్కడికక్కడ ఎండగడుతుంటే ఏదైతుందో దాన్ని భరించలేక కుమ్ముక్కై దాడి రాజకీయాలని చెప్పంటున్నా. ఇది రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కుమ్ముక్కై అసలు రాష్ట్రంలో శాంతి భద్రత కాదు ఆయన ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పంటున్నా.
రేవంత్ రెడ్డి గారు సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై గన్ కల్చర్ పట్టుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పి అంటున్నా. ఇవాళ ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండించడంతో పాటుగా దీని బాధ్యులైనటువంటి ఈ దాడుల బాధ్యులైనటువంటి ఉగ్రవాదులు, మీరు గుండాలంటారా ఉగ్రవాదులు ఎవరంటారో, వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు. వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి బండి సంజయ్ ఆయన అనుచరులు వచ్చి ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటుంది. గుంపులుగా వందలాది మంది వచ్చి ఒకేసారి మీద పడి దాడి కారు అద్దాలు పలగొట్టి, అదే మనుషులు నేను జస్ట్ 5 నిమిషాల ముందే పోయినా దాడి చేస్తారు, చంపేసినట్టున్నారు. పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు పట్టుకొని మీద దాడి చేసి చంపేస్తారా? మమ్మల్ని చేసింది తప్పు బండి సంజయ్. మీరు మాట్లాడితే మేము మాట్లాడినాం. ఇది రాజకీయాలలో పోల్చిన విధానం. బండి సంజయ్ గారు ఇంకోసారి ఇట్లాంటి పరిస్థితిని రానియకండి. మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులారా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు బండి సంజయ్ నాయకత్వంలో ప్రయాణం చేస్తే ఇక పార్టీ కరీంనగర్లో కాదు తెలంగాణలో ఇప్పటికే లేదు. ఇక కరీంనగర్లో అడ్రస్ కూడా ఉండకుండా తయారైపోతుంది. అరే అభివృద్ధి చేత కానీ దద్దమ్మ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను నేను. ఏం చేస్తావో చేసుకో. నేను ఎంపీకి ఎందుకు గెలిపించారు? నరేంద్ర మోడీ గారు మీ కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి ఇచ్చిండు కదా. నీ పార్లమెంట్ పరిధికి అభివృద్ధి చేయి, 1000 కోట్లు తీసుకురా. ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఆ దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.